పేరు పెట్టి పాలలు వేసిండు ఉన్నాడే ఇంట్లో రామ రామ ధరణి కాపారా కలియుగందు కనులగలు తెలగలు సారాయి గంధాయి కలిపి కలిపి సేవించి నరమానవును వరిగూడు వరదలు తప్పి రథులు ధరణి అందున పాప భారం ఎక్కువ మరి గంగమ్మ గంగ మా తల్లి ఉమ్మ గంగమ్మ ఇవ్వరారు మరి ఎట్లా ఉండేను ఏడు గంగ తొలగ పోతుంది గంగ కుండలు పోతేడు గంగ కూరెట్ల పోతేడు గంగ తొక్కేడు గంగ మొక్కేడు గంగ సకల శాండాలము మా పేరుది సత్యవీర గంగ దానవ మానవ యోధాన యోధులకు ప్రాణి దానవే ప్రాయశ్చిత్యం కనుక నిమిషం ఉండబోదు గంగా జగము గంగ దేవుడు చేతులు ఉన్న శారద ఎత్తి పక్క కృష్ణ 72 రేవులు కలిసిన ఎవరైనా మందిరం వారి అయిన మట్టిది తెలంగాణ భావవారని చెప్పబోయేటి కథ ఎవళ్ళ కాంపోజరాజు కదా అనలార తమ్ముళ్ళారా కలార చెల్లెల్లారా చిన్నలారా ఓ పెద్దలారా మరి చెప్పేది ఒకరు వినేది ఒకరు వినండి జనారాకి పుణ్యశాస్త్రం తప్పు ఒకరు 2 దండాలు 3 వచ్చిందే కొత్త లేచిపోయారు ఉత్తా అన్నట్టు చేయద్దు ఒక్కరిని నిలిచి ఒక్కరిని నిలవకపోతే వాళ్ళ లోపాలు మనకు పేరు పెట్టి ఒకరికి 7 భార్య పేరు పెట్టి పిలిచినారా
నాకంటే చిన్న అక్కడారా మన భర్త వచ్చాడు కదా మరి ఎవరు వంతు అడగని ఇయ్యాలని నాదే ఉంటాడు వంతు కాదు మన భర్తనందరం ఎదుర్కొన్నాం నిన్ను పట్టుకున్నారు మగను నిన్ను పట్టుకున్నారు చల్లని సాంబా పరివర్తనలో రాదే అటువంటి కాంబోజ మహారాజు కలిగేడు నేల ముందు ఉన్నాడు ఎడగొల్ల కాంబోజ రాజు భార్యను మొక్కలు మార్చుకొని ఉన్నాడు ఇప్పటికప్పటికి సతి కాపదత్తే పది కాపదత్తే సతి సతులేని నియమది కోరి మెలివే భార్య కట్టవస్తే భర్త కట్టవస్తే భార్య నూనె ఉంటే దీప వెలుగుతే నూనె కుందరమ్మ దీపానికి సవరు ఎంత దగ్గర భార్య భర్తలకు గంట దగ్గర ఏడుగురు భార్యలు ఉండి ఒక్కదన్న మాట్లాడాయే నడుచోడు ముచ్చట పెట్టదా నా భార్యను సీరలేక చిన్నలే ఇళ్ళ
రైకలు లేక రంది పేర్ల ఓమని మీరెందు కొరకు ఇష్టమైండారు ఇష్టమైతే ఇష్టమైందా లేకపోతే ఎవరికన్నా దోస్తా ఎవరికన్నా దూర్రా గుడికైకి ఎవరు ఏమన్నారు బామరారు ఎవరేమన్నారే అయ్యయ్యో అప్పుడు దోమలు పుట్టినా వాటి ఒట్ట పురి లొల్లి రక్తం వెళ్తాంది అల్లరి అవుతుంది మా వాళ్ళు కాస్త నిమ్మలాన్ని కాసేపు పొద్దుగా పోదాం అయ్యయ్యో అటువంటి ఏడుగురు అడుగులు భర్త అడిగినప్పుడు అయ్యయ్యో
పేరు కొన్నోళ్ళ పేరు వ్యాపారం అంటారు నాదా కన్నవారికి మంచి పేరు తెచ్చడం నా తల్లి నుండి రాజుల దాకా ఘోరంగా కొన్నోళ్ళ పేరు తెమ్మన్నారయ్యా మన కడుపు ఉండాలి మన గోత్రం కొనియాడాలి మన వంశం తెలియాలి నాదా గోత్రం కొనియాడు మనకు కొడుకుడు ఉన్నాడా నా వంశం తెలియ మన విద్య ఉన్నదా నా పొలానంటే ఫలానుల బిడ్డ ఫలానూరు అత్తగారు మనకి కొడుకులందరూ బిడ్డలు ఎందరూ అంటే ఫలానూరి బిడ్డకు పిల్లలు లేరు అని అంటారు అత్తగారు ఊరిలో కోడుకు పిల్లలు ఎందరూ అంటే మరి కోడలు కొట్టుదు అన్నట్టు అన్న వాళ్ళ కూడా అన్న వాళ్ళ కూడా ఒక్కలుగాని తిరగాలి ఒకరికి కాకుండా ఒకరికి కారా పిల్లలు ఒకరిని ఏడుగురిని మరి వాడిన నాదా మనకు కొట్టు పేరు దూరం కాదా నాదా మీడల్లా తిని అంత అన్నం ఉండి తినడానికి పిల్లలు లేరా ఇవాళ చక్కని శుక్రవారం రోజు ఇళ్ళకి నేను ముగ్గు పెట్టుకుంటూ ఉన్నా ఇంటి ముందు ఒక బుచ్చమ తల్లి వచ్చి భవతి బుక్షమ్మాదేవి అన్నది నాకు ఇంత ఇల్లు పని ఎత్తుకుంటూ ఉంటే ఇంటి ముందు వచ్చిన బుచ్చమ ఎంత చేఉంటుంది పాప పడతలు 4 ఇళ్ళు తిరిగేదాన్ని నా ఇంటి ముందు ఎంత కాదుకున్నాను ధాన్యం కొంటూ పోయి దానం చేసి వెనుక మంది నువ్వు ఎంత చక్కని తల్లివమ్మ నీ ఇంటి ముందు ఇట్లా నిలబడ్డానో లేదో నన్ను నిలబడతాను అందరికి ఇట్లా పడతారా ధర్మాత్మురాలు అమ్మా నీ కొడుకు కోరిక నీ కడుపు సల్లంగా ఉంటాను మరి చూసి నచ్చిన బుచ్చము తల్లి బట్టికి రాలేదు ఉడతలు చిక్కిన తాటి పండు కళ వంచుకున్నది అయ్యా ముందు ఎంపీ ఎనుకో ఎంపీ కానీ ఆడవిల్లని అంటే బాబు కట్టుకుని ఎడబారుడేమో ఏడబట్టుకొని నడుస్తాడు అడుకోడు తిరుపతి గేటు వెళ్ళి భగవంతుడు వరం ఇచ్చిండు నాకెందుకు వరం ఇయ్యలేదు అని ఏడు వరం నువ్వు ఏ ఒక్కరికి తండ్రి ఎత్తుకుని ఎంతాడితే మన ప్రేమ కొడుకులు బిడ్డలు బిడ్డలంటే నేనేమో చెప్తేనే తెల్లార వరకు మీరు
మంచుకొని నలుగురు కనురి ఈ అవతల వాడకి ఎత్తుకపోయి నేను అనిపిస్తా యువతల వాడకు నేను అనిపింది నేను అలాంటి నాకు మీరు చెప్పులు ఎలిసి రావాలని మానం పెట్టారు దేవుడు. ఎరకలే ఎరకలే బాబు వాళ్ళ పుస్తకాలు ఇస్తాను మరి అల్లుడు చంద్రమగిలి మరి బిడ్డ కళ్యాణి మరి మనవడు శివసాయి కుమార్ మనవరాలు మానసి ఇలా మరి తింటే ఉండదు తాగుతూ ఉండదు అయ్యో మరి తింటే ఉండదు తాగుతూ ఉండదని బిడ్డ అల్లుడు మనవడు మనవరాలు ఇవాళ చిన్న మల్లయ్య గారి పేరు మీద మరొక 216 దాను మరొక 216 దాను నల్లరేగల్లు ఎర్ర కళ్ళు ఇప్పటికప్పటికి అన్నారు కర్మము కాలమేడి పుణ్యం ఊట సినిమా ధర్మం తలగొడుకు పాపమేమో పాడుబట్టే బాయిలు పాడుబట్టే బాయిలో నీళ్ళు నోట్ల నీళ్ళు పోసుకొని కూడా పొక్కులించి ఎవరు ఉంచబోరు చల్లని సినిమే చల్లని సినిమా నీళ్ళు ఎవరైనా చల్లుకొని సాగుతారు తాతల ముందు ముందు తాతలు ఎవరి అదిన పాపం మరి ఆ పొట్టను పట్టుకొని పీడించుతుండ్రు పీడించుతుండ్రు రాదా పాపాలు పారుకొని మనకొక బలము కలిగి ఏలుగులు వేయాలన్నా చుట్టాలు పెట్టి నీళ్ళు చూడబోనన్నారు ఏలుగులు పెట్టి నీళ్ళు ఎచ్చిపోగల పుణ్యక్షేత్రాలు పూజలు చేద్దామన్నారు మనకు ఏ భగవంతుడన్న కరుణించి బలమోడి గడితే కన్న దగ్గర కొట్టు పేరు దూరం అవుతుంది నాదా
మాతో ఎందుకు రావు నేనంటే కళ్ళే పాడుపడ్డా ఈ పోరు ఎంత ముద్దు. నీతో ఎందుకు రానంటే నేను ఏమన్నా నా కబోలును నేను కొడుకోను ఒకటి పోతా అన్నారు ఆయన మీ అవ్వనే మీ అక్క అంటే ఇచ్చేది పోతాయి వాళ్ళతోనే పోకుండా కానీ నాతోనన్నా రాదు నీ పాడవ నీ దగ్గర ఏమన్నా అసలు ఎందుకయ్యా నీతో తప్పుడుకే తాట వెళ్ళి తట్టున్నావు నీతో ఇట్లుంటేనో ఇట్లాంటి నాతోనే మీరు ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉన్నా మన గుంటూరు ఎత్తున్నట్టున్నావు నన్ను అనకు నాతో అనిపించుకోకు మీరు తీసే పెళ్లి ఆలోచన నువ్వు గంగల ముచ్చడి చెప్పకు నీ గొప్పంత కొట్ట దానికి కంపెనీ కాదు గంపిలో నీతో నేను రానే మరి అప్పుడు నాదే నీతో నేను వస్తే నీ మనవాడా నానబట్టి నన్ను కొడుతారా వచ్చే కానీ ఒక మాట ఎటోళ్ళైనా బిడ్డోళ్ళైనా భార్యలు భర్తే మీతో వస్తే నా ఇజ్జత ఏం పోదు కానీ మీరే ఏడుగురు పోయి మాత్రం పూజలు చేసి రారి భర్త రాకుంటే భార్యలు పోయి దేవతల మొక్కలు ఉంటే చెల్లింపు చేసేత్తలేరా అంతలా అయితే ఏడుగురు వెళ్ళిపోయి ఆయన అత్యంది రాకపోతే నా గోషుల పోయేది మన మొగలు లేకుండా ఎవడాలో పోతారు నిజమే ఆయన రాకపోతే నేను ఆయన పట్టుకొస్తాను ఏంటిది ఆయనది నిస్సాన్ ఆయన నిస్సాన్ ఏం చెప్తాను నేను చెడ్డి పట్టుకొస్తాను ఆయనదే అంగి పట్టుకొస్తారా నేనైతే తువ్వాల పట్టుకొని ఆ చెట్టు తీసి ఏ గద్ద వినేసిన ఎప్పుడెత్తుకపోడు మళ్ళా తీర్థం పోయేదాకా మెట్ట వినే ఉండాలి అదైతే నిజమే మొగనికి పని తిరిగినప్పుడు వాడిది ఏం చెప్తాంది ఇన్నొద్దులు లెక్క వేరు ఈ లెక్క వేరు ఏమిడాలి బాగుందంటే ఆధార్ కార్డు పట్టుకొని ఆడవాళ్ళు పోతారు తువ్వారు ఏదో ఒకటి పట్టుకుంటారు ఏ తీర్థం బాగుందంటే ఖర్చు అయ్యా ఏ ఖర్చు లేదు ఎట్లా పోతాను అట్లా వస్తాను అటు మోటార్ ఖర్చు ఇటు మోటార్ ఖర్చు ఆయన చెట్టు పట్టుకునేది అనుకో ఇవన్నీ ఖర్చు తప్పినట్టే అన్ని ఖర్చులు అంతే భర్త పేరు మీద ఇస్తాను పట్టుకున్నా ఏడుగురు ఆడి ఇళ్ళను చూడు రామ 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 పూజ
వాళ్ళ దుఃఖానికి చెప్పనని లేదు. మృదువుల గల పుణ్యక్షేత్రాలన్నీ సేవించిన జీవన బతుకులు పాడవడం. మనలాంటి వాళ్ళు లోకం మీద ఎంతమంది లేరు, అందరిట్లా మనం ఒక్కరు అనుకుందాం అని ఆనాడు మాత్రమే నేను తలరాయి చేసుకున్నది